హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఒకసారి మీ మధ్య ఈ విధంగా నిలబడి దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు దయచేసిన సమయాన్ని బట్టి దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మరొకసారి మీతో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులు జోసఫ్ అయ్య గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. రాత్రికాల సమయంలో వాక్యం విన్నాం. దేని గురించి విన్నామో కొన్ని మాటలు మరలా మీరు ఒక్కసారి నాకు బయలుపరిస్తే చెప్తే వాక్యంలోకి వెళ్తాను, కొన్ని మాటలు చెప్తాను. ఇంకంతేనా, అయిపోయిందా? అది రాత్రికాల సమయంలో వచ్చిన వారు చెప్పారు, రాని వారు నోరు తెరుచుకొని చూశారు. వారానికి 2 సార్లే ప్రార్థనా మందిరంలో మనం కనబడేది, 2 లేదా 3 సార్లు. పొలంలో మొత్తం వారం మొత్తం కనపడతాం. సో అవన్నీ నేను మాట్లాడకూడదు. కానీ దేవుని సన్నిధానానికి వచ్చేసరికి, ప్రార్థన అనేసరికి, వాక్యం అనేసరికి శ్రద్ధగా విని ఆయన సన్నిధానంలో కూడి ఆయన నామాన్ని మాటలు వినేవారిగా మన హృదయాలను ఆయన వైపు మళ్లించి మన జీవితాలను మార్చుకునేవారిగా ఉండాలని కోరుకుంటాను ప్రతిదినము. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనము, 7వ వచనము, 13వ వచనము. 7, 10, 13 వచనాలు. దీనికంటే ముందు కొన్ని మాటలు మీకు బయలుపరుస్తా. భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం. ఈ విశ్వాసము మన జీవితాలని కట్టేదిగా ఉంటుంది. ఈ విశ్వాసము మనకి చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు పైన విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో చాలా అద్భుతాలను, ఆశ్చర్యాలను, సూచక క్రియలను చూసేవారిగా ఉంటారు. అవునా కాదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది భక్తి జీవితంలో దేవుని పైన విశ్వాసము ఉంచవలసిన వారిగా ఉన్నాం. ఈ దినాన విశ్వాసము గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ఆ విశ్వాసము అనేది ఎలాగ ఉండాలి? దేవుని విశ్వాసము ద్వారా దేవుణ్ణి సంతోషపరిచే వారికి ఉండాలి. చూసేవారు ఆ విశ్వాసాన్ని చూసి, ఏ భక్తి జీవితం రా ఈ విశ్వాసది అనే విశ్వాసము మనలో కనబడాలి. ఎవరికి? పరమ తండ్రి అయిన దేవునికి, చూస్తున్న నీ తోటి సహోదరులకు, సహోదరి మనులకు కనబడాలి. ఆ విశ్వాసం గురించి ఒక వ్యక్తిని పరిచయం చేసి ఈ మాటలు ముగించాలని ఆశపడుతున్నా. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనము ఒకసారి, 10వ వచనం ఒకసారి, 11వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరుచుదునని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును,
ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరం ఇచ్చును. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 13వ వచనము. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను అని కనబడుతుంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు పరమ నుండి భూలోకానికి వచ్చినప్పుడు తండ్రి కార్యాలను, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ కపెర్నహూము అనే ప్రాంతంలోనికి ప్రవేశించాడు. ఏ ప్రాంతంలోనికి చెప్పండమ్మా? కపెర్నహూము అనే ప్రాంతంలోనికి ప్రవేశించాడు. ఆ ప్రాంతంలో ప్రవేశించి దైవ చిత్తాన్ని, దైవ కార్యాలను, దేవుని యొక్క పనులన్నిటినీ, దేవుని యొక్క సూచక క్రియలను జరిగిస్తున్న సందర్భంలో, యేసు ప్రభు వారితోనూ వారి శిష్యులతో తిరుగుతున్న సందర్భంలో యేసు ప్రభు వారు ఆ దినచర్య, దేవుని యొక్క కార్యాలు జరిగిస్తున్న సందర్భంలో ఒక ప్రాంతము నుండి శతాధిపతి అనే వ్యక్తి యేసు ప్రభు వారి యొద్దకు వచ్చాడు. యేసు ప్రభు వారి యొద్దకు వచ్చాడు. యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడంటే, నా దాసులలో ఒకడు ఏమై ఉన్నాడు? పక్షవాయువు చేత ఏమై ఉన్నాడు? మిగుల బాధపడుచున్నాడు. పక్షవాయువు చేత మిగుల బాధపడుచున్నాడు. శతాధిపతి, శత అంటే అర్థం 100, అవునా? శతాధిపతి 100 మందికి అధికారము కలిగిన వ్యక్తి. 100 మందికి అధికారము కలిగిన వ్యక్తి కపెర్నహూము ప్రాంతంలో ఉన్న యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, అయ్యా, నా 100 మంది దాసుల్లో ఒక దాసుడు పక్షవాయువు రోగము చేత బాధపడుతున్నాడు, వాణ్ణి స్వస్థపరచు అని అడుగుతున్నాడు. ఆలోచించాలి. 100 మందిలో ఒకడు పోతే ఆయనకి ఏమైనా లాసా? పక్షవాయువుడు పోతే ఇంకొకటి తెచ్చుకుంటాడు. 99 మందిలో ఇంకొకడు పోతే మరలా ఇంకొకడిని ఉద్యోగం కొరకు, అవునా కదా, పని చేయటం కొరకు ఇంకొక వ్యక్తిని. అదే విధముగా ఈ 100 మంది శతాధిపతికి 100 మంది కలిగి ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి రోగానికి గురి అయితే ఆ వ్యక్తి కొరకు ఆ శతాధిపతి యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి అతని కొరకు వేడుకుంటున్నాడు. యేసు ప్రభు వారి పైన విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంటే అతని యొక్క ఉద్దేశము, అతని యొక్క ఆలోచన, ఆ 100 మందిలో ఆ దాసుడు ఎంతో నమ్మకమైన వాడిగా ఉన్నాడు కాబట్టి మరలా తన కొరకు ఏం చేస్తున్నాడు? దేవుని యొద్దకు వచ్చి వేడుకుంటున్నాడు. అంటే రూపాయి విషయంలో కూడా, పని విషయంలో కూడా నమ్మకముగా పని చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి శతాధిపతి అతన్ని కోల్పోవటానికి ఏమి లేదు, ఇష్టపడతల్లా. ఆ వ్యక్తి కోసం, ఆ దాసుడు కోసం, 100 మంది ఉన్నవారిలో ఒక దాసుడు కోసం యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? 100 మందిలో ఒక దాసుడు పక్షవాయము చేత, రోగము చేత బాధపడుతున్నాడయ్యా, నీ వచ్చి
స్వస్థపరచాలి. లేదా ఒక మాట సెలవివ్వు, ఒక్క మాట సెలవిస్తే వాడేమవుతాడు? బాగుపడతాడు. అతని యొక్క విశ్వాసము ఆలోచించాలి. నీ వచ్చి బాగుపరచిన అవసరం లేదయ్యా, ఒక్క మాట సెలవిస్తే చాలు. ఏమంటున్నాడు? ఒక్క మాట సెలవిస్తే చాలు. కపెర్నహూము ప్రాంతానికి వచ్చాడు. అతని యొక్క విశ్వాసము దేవుడు చూసి ఏమంటున్నాడంటే, మనం చదువుకొని ఉన్నాము 11వ వచనము కాదు 10వ వచనము, ఒకసారి చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఎంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలో నేనెవ్వనికైనను నేనింత విశ్వాసము ఉన్నట్టు చూడలేదని. జాగ్రత్తగా వినాలి. ఆ మాట విని యేసు ఆశ్చర్యపడి, ఏ మాట? ఒక్క మాట సెలవిమ్ము, నా దాసుల్లో ఒకడు రోగి అయి ఉన్నాడు. చూడండి, తర్వాత అంటున్నాడు, ఆశ్చర్యపడి నా వెంట వస్తున్న ఇశ్రాయేలీలో నేను ఎవ్వడికైనను ఇంతటి విశ్వాసము చూడలేదు అని అంటున్నాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడితే, ఇశ్రాయేలీలందరూ దేవునికి ప్రథమ సంతానముగా నియమింపబడిన వారు, దేవుని కార్యాలన్నింటినీ చేసేవారిగా ఉన్నారు, దేవుని చేత ఏర్పరచబడిన వారిగా ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు శతాధిపతి యొక్క మాట విని ఆశ్చర్యపడి, నాతో ఉన్న ఇశ్రాయేలీలందరిలో నేను ఎలాంటి ఇంతటి విశ్వాసము, ఎంతటి విశ్వాసము చెప్పండి, ఎంతటి విశ్వాసము? అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పండి అమ్మా, అర్థమైందా? అర్థం కాలేదా చెప్పిన వాక్యం? ఎంతటి విశ్వాసము ఇశ్రాయేలుకి లేదు. ఇశ్రాయేలీలందరూ ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారిగా ఉన్నారు, దేవుని యొక్క ప్రథమ సంతానము వారిగా ఉన్నారు. ఇశ్రాయేలుని ఎంచుకొని దేవుడు భూలోకానికి వచ్చాడు. కానీ చివరికి యేసు ప్రభు వారితో తిరుగుతున్న వారిలో ఏమీ లేదంట ఇంతటి విశ్వాసము. ఎంతటి విశ్వాసము? శతాధిపతికి ఉన్న శతాధిపతి విశ్వాసము దేవుణ్ణి ఏం చేసింది? అవునా? లోకాన్ని సృష్టించిన దేవుణ్ణే శతాధిపతి యొక్క విశ్వాసం ఏం చేసింది? ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ తనతో పాటున్న ఇశ్రాయేలు యొక్క విశ్వాసము దేవుణ్ణి ఏం చేస్తుంది? అవునంటారా కాదంటారా? ఎవరిని శతాధిపతి యొక్క విశ్వాసం ఆశ్చర్యపరిచింది? అది ఇశ్రాయేలీలకు శతాధిపతికి ఉన్న మధ్య వ్యత్యాస తేడా. అతని యొక్క విశ్వాసము ఎక్కడో ఉన్న ప్రాంతము నుండి దేవుణ్ణి వెతుక్కుంటూ ఒక్క మాట సెలవిస్తే చాలు, నా 100 మంది దాసుల్లో ఒక దాసుడు పక్షవాయువు చేత బాధపడుతున్నవాడు స్వస్థపడతాడయ్యా అని విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసము ద్వారా దేవునికి ఏం కలిగిందంటే ఆశ్చర్యము కలిగింది. అనేక అద్భుత కార్యాలు చేసే దేవునికే, మారు మనసు కలిగి చేసే దేవునికే, ఏదైనా చేయగల పరమ తండ్రి అయిన దేవునికే అతని యొక్క విశ్వాసం ఏమైందంట దేవుణ్ణి ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ప్రథమ సంతానమైన ఇశ్రాయేలీలో ఏమీ లేదు. అది
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పైన విశ్వాసముంచిన వారిగా, దేవునితో కలిసి నడిచే వారిగా ఉంటున్న మనము, దేవుని రక్షణ తీసుకుంటున్న వారిగా ఉన్న మనము, దేవుని యొద్ద అన్ని పొందుకున్న వారిగా ఉన్న మనము, మన విశ్వాసము ఎలా ఉంది? దేవుని ఆశ్చర్యపరచవలసిన అవసరము లేదు. నీ పక్కన ఉన్న నీ సహోదరుని ఆశ్చర్యపడితే చాలు, దేవునికి అదే సంతోషం. రక్షణ తీసుకున్నావు, నీకు జరగవలసిన కార్యము ఆలస్యమైతే ఏం దేవుడిలే ఏమిలే అనే అవిశ్వాసానికి లోనవుతామా? అవమా? అవునా కదా? స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఎక్కడ మన విశ్వాసం చూస్తున్న ప్రతి వ్యక్తిలో ఏ విధంగా ఉండాలంటే దేవుణ్ణి ఆశ్చర్యపడే విధంగా ఉండాలి. నీ తోటి సహోదరులు నీకున్న విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడేదిగా ఉండాలి. నిన్ను చూసినప్పుడల్లా ఏమనుకుంటారంటే, ఏముందిలే వీడి జీవితం, వీడు అనుకున్నది ఏది పొందలేకపోతున్నాడు, దేవుడు అని దేవుని వద్దకు తిరుగుతున్నాడే కానీ దేవుని పైన విశ్వాసం ఉంచినా కానీ ఏమీ లేదు, వీడి జీవితంలో ఏమీ జరగట్లేదు అని ఆలోచించుకుంటున్న వారు చాలామంది ఉంటారు. కానీ మన విశ్వాసం ఏ విధంగా ఉండాలి? ఏది ఏమైనా పర్వాలా, ఎప్పటికైనా దేవుడు చేస్తాడు. ఆ విశ్వాసంతో ఉంటే చూసిన వారందరూ ఏమవుతారు? అవునా కాదా? శతాధిపతి విశ్వాసము దేవుడు చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఏమయ్యాడు? స్వస్థచిత్తుడయ్యాడు. మరి నీ విశ్వాసము దేవుణ్ణి ఆశ్చర్యపరిచే విధముగా ఉంటే నీ జీవితంలో జరగవలసిన కార్యాలన్నీ ఎప్పుడది ఎలా ఉండాలి? విశ్వాసము చెప్పండి అమ్మా. ఆశ్చర్యాన్ని కలిగించేది విధంగా ఆ విశ్వాసం చూసి ఆశ్చర్యపోవాలి. ఏంది, నేను సరిగా పట్టనట్లు ఉన్నా కానీ నా పైన ఇంత విశ్వాసం ఉంచాడు, నన్ను నమ్ముకున్న నా సొంత బిడ్డ నా పైన ఇంత విశ్వాసం ఉంచాడే అని దేవుడు ఏం చేయాలి? ఆశ్చర్యపోవాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. శతాధిపతి ఆ విధముగా ఒక్క మాట ఇస్తే చాలు, ప్రభువా నా పనివాడు బాగుపడతాడు అని దేవునికి ఆశ్చర్యాన్ని కలిగించే విశ్వాసాన్ని అతడు వ్యక్తపరిచాడు. మరి నా జీవితంలో మన విశ్వాసము ఎవరిని ఆశ్చర్యపరిచేవారిగా ఉంది? నీ పక్కన నీ సహోదరులే ఏ విశ్వాసం లేవది అనే వాళ్ళు ఉన్నారు. ఇంకా దేవుణ్ణి ఎక్కడ ఆశ్చర్యపరుస్తావు నీవు? కాబట్టి దేవుని పైన విశ్వాసము ఎలా ఉండాలంటే, చూస్తున్న తోటి సహోదరులు సహోదరీమణులు పరమతండ్రి అయిన దేవుడిని చూస్తున్నప్పుడు ఆ విశ్వాసాన్ని గురించి ఆలోచించినప్పుడు దేవునికి ఏం కలగాలంట? ఆశ్చర్యాన్ని కలగాలి. ఆశ్చర్యం కలిగితే ఏమైందంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము మన విశ్వాసం ఏ విధముగా ఉండాలి? అవునా? ఎప్పుడైతే అంతటి విశ్వాసము కలిగి ఉంటావో అప్పుడే స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయలాగున ఈ చిన్న మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.